హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్ను మార్చడం జరిగింది. సో ఆ విషయం పైన మనం చర్చించుకుందాం. నా క్లాసెస్ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఆగిపోయిన మాట వాస్తవమే. సో ఈ రోజు నుండి అయితే రెగ్యులర్గా క్లాసులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం తెలంగాణతో సహా పలు రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు గవర్నర్స్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్ల పైన చర్చించుకుందాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఇటు స్టేట్ గవర్నమెంట్ అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పోటీ పరీక్షల్లో తరచుగా మనకు గవర్నర్ల మార్పు పైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి ఈ మధ్యలో జరిగిన మార్పులు ఏందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ రాష్ట్రాలకు కొత్తగా నియమితులైన వారిని పైన చర్చించుకుందాం. సహజంగా గవర్నర్లు ఆర్ లెఫ్టినెంట్ గవర్నర్లు అనే వారు సహజంగా సీనియర్ రాజకీయ నేతలై ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో ఐఏఎస్ ఐపీఎస్ అటువంటి ఆఫీసర్స్ని కూడా ప్రభుత్వాలు గవర్నర్లుగా నియమిస్తాయి. సో మరి మనం ఫస్ట్ ఇటీవల నియమించిన గవర్నర్లో కొత్తగా నియమితులైన వారు ఎవరో వారి గురించి మాట్లాడిన తర్వాత మరి ఎవరు చేంజెస్ అయ్యారు. ఒక ముగ్గురు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కూడా చేంజ్ అయ్యారు. సో ఫస్ట్ మనం కొత్తగా నియమితులైన గవర్నర్ల పైన చర్చించుకుందాం. అందులో ఫస్ట్ మనం తెలంగాణ గవర్నర్ గురించి మాట్లాడదాం. తెలంగాణకు నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ఈ నూతన గవర్నర్గా తెలంగాణకు నియమితులు కావడం జరిగింది. ఆయన త్రిపుర రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి. అలాగే రాజస్థాన్ను మనం పరిశీలించినట్లయితే రాజస్థాన్కు హరిభావ్ కిషన్ రావు బాగ్డే ఈయన రాజస్థాన్ నూతన గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. ఈయన మహారాష్ట్ర మాజీ స్పీకర్. అలాగే సిక్కింను ఒకసారి మనం పరిశీలిస్తే సిక్కింకు ఓం ప్రకాష్ మాథూర్ ఈయన సిక్కిం నూతన గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. ఈయన రాజస్థాన్కు చెందిన బీజేపీ సీనియర్ నేత. అలాగే మనం ఒకసారి జార్ఖండ్ను పరిశీలించినట్లయితే జార్ఖండ్కు నూతన గవర్నర్గా సంతోష్ కుమార్ గాంగ్వార్ ఈయన ఉత్తరప్రదేశ్కి చెందిన కేంద్ర మాజీ మంత్రి. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఛత్తీస్గఢ్కు నూతన గవర్నర్గా రమేన్ డేకా ఛత్తీస్గఢ్ నూతన గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. ఆయన అస్సాం మాజీ ఎంపీ. అలాగే మేఘాలయను మనం ఒకవేళ పరిశీలించినట్లయితే మేఘాలయ నూతన గవర్నర్గా సిహెచ్ విజయ్ శంకర్ ఈయన కూడా రాజకీయ నేపథ్యం వ్యక్తే, కర్ణాటక మాజీ మంత్రి. సో ఈ 6 కూడా మనకు రాష్ట్రాలు. ఇందులో నెక్స్ట్ మనకు పుదుచ్చేరి అనేది యూనియన్ టెరిటరీస్, అదొక కేంద్రపాలిత ప్రాంతం. సో పుదుచ్చేరికి నూతన లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మినిస్ట్రేటర్గా కె కైలాస్ నాథన్ పుదుచ్చేరికి నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. ఈయన 1979 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నేను ఇంతకుముందే చెప్పాను, సహజంగా గవర్నర్లు సీనియర్ రాజకీయ నేతలు అంటే రాజకీయాల్లో ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తులను కావచ్చు, లేదా ఐఏఎస్ ఐపీఎస్ వంటి అత్యున్నత ఆఫీసర్స్ను సహజంగా గవర్నర్లుగా నియమించే సాంప్రదాయం అది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. అందులో భాగంగా ఇందులో 6 రాష్ట్రాలకు నూతన వ్యక్తులను, అలాగే పుదుచ్చేరి విషయానికి వచ్చేసరికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కేంద్రం నియమిస్తూ 2024 జూలై 27వ తేదీన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వారు వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బట్టి వివిధ రాష్ట్రాలకు బాధ్యతలను స్వీకరించడం జరిగింది. సో అది కూడా మనం గమనించాలి. మరి ఈ కొత్తగా నియమితులైన వారి గురించి చెప్పినాం. ఇప్పుడు మనం ఇందులోనే మరో అంశాన్ని కూడా చెప్దాం. ఒక చోటు నుండి మరో చోటుకు బదిలీపై లేదా ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్ళిన వారి గురించి ప్రస్తావిద్దాం. ఇందులో మళ్ళీ మనకు తెలంగాణ ఉంది. సో తెలంగాణ గవర్నర్గా పనిచేసిన సిపి రాధాకృష్ణన్, వాస్తవానికి ఆయన జార్ఖండ్కు ఫుల్ ప్లెడ్జ్గా జార్ఖండ్ గవర్నర్తో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిపి రాధాకృష్ణన్ను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు నూతన గవర్నర్గా బదిలీ చేయడం జరిగింది. అది ఇక్కడ మనం గమనించాలి. అలాగే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఈయన సిక్కిం నుండి అస్సాంకు బదిలీ కావడం జరిగింది. ఈయన అస్సాంతో పాటు మణిపూర్కు అదనపు బాధ్యతలను కూడా ఈయనకే అప్పగించడం జరిగింది. మనకు తెలుసు
ఒక గవర్నర్ 2 లేదా 3 రాష్ట్రాల కంటే రాష్ట్రాలకు బాధ్యతలను స్వీకరించవచ్చు లేదా గవర్నర్గా కొనసాగించవచ్చు అనేది 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫ్లెక్సిబిలిటీని కల్పించిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే గులాబ్ చంద్ కటారియా ఈయనని పరిశీలిస్తే అస్సాం గవర్నర్గా ఉన్న ఈయనను పంజాబ్కు గవర్నర్గా, అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్కు లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్గా నియమించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 2024 జూలై ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ వీక్లో తీసుకున్న నిర్ణయాలుగా మనం చెప్పచ్చు. ఒక్కసారి మనం తెలంగాణ గవర్నర్, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం పైన చర్చించుకుందాం. అది కూడా మనకి ఇక్కడ చూద్దాం. మనందరికీ తెలిసిందే తెలంగాణకు నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ఈయన 2024 జూలై 31వ తేదీన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఓవరాల్గా పరిశీలించినట్లయితే ఈజ్ ఏ 4th గవర్నర్ ఆఫ్ తెలంగాణ. ఆయన ఈ తెలంగాణ రాష్ట్రానికి అంటే 2014 జూన్ 2న ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి జిష్ణుదేవ్ వర్మ 4వ గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. ఈయన చేత అంటే జిష్ణుదేవ్ వర్మ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే రాజ్భవన్లో 2024 జూలై 31న ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఒకసారి ఈయన ప్రస్థానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈయన 1957 ఆగస్టు 15న జన్మించడం జరిగింది. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు త్రిపుర రాష్ట్రానికి 2018 నుండి 2023 వరకు డిప్యూటీ సీఎంగా పనిచేయడం జరిగింది. గతంలో ఈయన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడు కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టు ఈజ్ ఏ 4th పర్సన్ టు తెలంగాణ. ఆయన తెలంగాణకు 4వ గవర్నర్. మరి 2014 జూన్ 2న ఏర్పడిన తెలంగాణకు మొదటి గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్ ఈయన 2014 జూన్ 2 నుండి 2019 సెప్టెంబర్ 7వ తేదీ వరకు కొనసాగడం జరిగింది. ఆయన తర్వాత తెలంగాణకు మొట్టమొదటి మహిళా గవర్నర్ లేదా ఓవరాల్గా చూసుకుంటే 2వ గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ 2019 సెప్టెంబర్ 8 నుండి 2024 మార్చి 18 వరకు ఆమె కొనసాగింది. సో ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆకాంక్షతో గవర్నర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ తమిళనాడులో పోటీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆమె తర్వాత అప్పటికే జార్ఖండ్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న సిపి రాధాకృష్ణన్కు అడిషనల్ ఇన్ఛార్జ్ టు తెలంగాణకు అదనపు బాధ్యతలుగా 2024 మార్చి 19న ఆయన బాధ్యతలు స్వీకరించి 2024 జూలై 30 వరకు కొనసాగడం జరిగింది. ఈ తాజాగా తెలంగాణకు ఇప్పుడు నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కసారి మనం జీకే పార్ట్ని ఒక్కసారి పరిశీలిస్తే గవర్నర్ ఏదైతే మనం హోదా ఉంటుందో సో ఆ గవర్నర్ ప్రకరణ ఆర్టికల్ 153 నుండి 167 ఫ్రమ్ 153 టు 167 వరకు గవర్నర్ పదవి, ఆయన నియామకం, ఆయనకు సంబంధించిన అర్హతలు, ఆయన తొలగింపు, ఆయన అధికార విధుల గురించి ఈ ఆర్టికల్స్ తెలియజేయడం జరుగుతుంది. అది కూడా గుర్తుంచుకోవాలి. ఇంకా మనకు ప్రకరణ 153 ఫస్ట్ వన్ అంటే ఈ 153 నుండి 167 ఏదైతే అన్నామో అందులో 153వ ప్రకరణ ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండడం జరుగుతుంది. నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టు 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా గవర్నర్కు పదవికి ఒక ఫ్లెక్సిబిలిటీని కల్పించడం జరిగింది. ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా బాధ్యతలు చేపట్టే అవకాశం రాజ్యాంగం కల్పించిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ప్రకరణ 155 ప్రకారం గవర్నర్ తన అధికార ముద్ర చేత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది బై వారెంట్ అండర్ ఈజ్ అండ్ సీల్. సో అది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర గవర్నర్లకు సంబంధించిన ప్రస్థానం. మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ రమణాగౌడ్ కరెంట్ అఫైర్స్ అలాగే యాప్ రమణాగౌడ్ కరెంట్ అఫైర్స్ యాప్ అయితే దీన్ని ఆదరిస్తారని నేనైతే కోరుతున్నాను. సో ఆల్ ద బెస్ట్.